ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు 2022లో అప్డేట్ చేయడం జరిగింది, సెప్టెంబర్ 2022. ఇది పార్ట్ 1, నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా రాబోతున్నాయి. ప్రతి వీడియోలో ఒక 5-6 నుంచి 8 వరకు పథకాలను డిస్కస్ చేయడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ జగనన్న అమ్మఒడి. ప్రతి పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళే ప్రతి చిన్న పిల్లవారి తల్లికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఈ పథకం కింద తల్లికి ఎంత ఇస్తారో అని అడిగితే 15,000 రూపాయలు అని చెప్పాలి. 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి 1 నుంచి 12వ తరగతి చదివే పిల్లలు మాత్రం అర్హులు. సో ఇంట్లో ఐటీఐ మినహాయింపు. ఐటీఐ అనే వాళ్ళకి విద్యా దీవెన అనేది వస్తుంది, అమ్మఒడి రాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 15,000 రూపాయల వద్దనుకుంటే 2022 నుంచి ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారన్నమాట. ఈ అమ్మఒడికి గల అర్హత ఏంటంటే పిల్లలు 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతుండాలి. తర్వాత ఈ జస్ట్ నార్మల్గా కుటుంబానికి ఏ కలిగి ఉండాలంటే వైట్ రేస్ కార్డు ఉండాలి, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండకూడదు, ఇంట్లో 4 చక్రాల వాహనం ఉండకూడదు ఎవరి పేరు మీద, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కన్నా తక్కువ ఆదాయం ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళు అర్హులు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎకరాల కన్నా భూమి తక్కువ ఉండాలి. తర్వాత పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు గజాల కన్నా తక్కువ స్థలం ఉండాలన్నమాట. కరెంట్ వినియోగం 350 యూనిట్లు మించరాదు. సో మెయిన్ అమ్మఒడికి వచ్చేసి పాఠశాల హాజరు శాతం 75% కన్నా తక్కువ ఉంటే ఇది ఎలిజిబుల్ అవుతారన్నమాట. పిల్లలు 2 లేదా 3 పిల్లలు ఉన్న వారికి ఒకరికి మాత్రమే డబ్బు జమ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మఒడి పథకాన్ని ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ చేసినారంటే జనవరి 9వ తేదీ 2021 సంవత్సరం చిత్తూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ కాలేజీలో. నెక్స్ట్ 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలు ఈ విడతలో లబ్ధి పొందడం జరిగింది. రెండవ విడత జనవరి 11, 2021. సో ఫస్ట్ వచ్చేసి 2021 వచ్చేసి రెండోది ప్రారంభించడం జరిగింది. ప్రతి తల్లికి ఈ రెండో విడతలో 14,000 రూపాయలు వేసినారు. ఇంకో 1,000 రూపాయలు దేనికి చూస్తున్నారంటే స్కూల్లో టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం ఒక ఆయాన్ని నియమించడం జరుగుతుంది. ఆమెకి ఇవ్వాల్సిన శాలరీ కోసం ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,000 రూపాయలు కలెక్ట్ చేసుకొని ఆ నిధికి జమ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత ఖర్చు చేసినామంటే 6,456 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. సో మూడవ విడత వచ్చేసి జూన్ 25, 2022లో ప్రారంభించారు. మూడవ విడతలో తల్లుల ఖాతాలలో 13,000 రూపాయలు జమ చేశారు. ఇంకా 2,000 ఏం చేసినారంటే 1,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం, ఇంకో 1,000 రూపాయలు స్కూల్లో మెయింటెనెన్స్ కోసం, తాగునీరు అలాంటివి ఉంటాయి కదా అవి. టోటల్గా ఎంత ఖర్చు చేశారంటే 6,594 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ పథకం ఈబీసీ నేస్తం. అగ్రకులాలైనటువంటి ఓసీలలో పేదలు ఉంటారు, వాళ్ళకు కూడా ఏదో ఒక పథకం ఇవ్వాలని చెప్పేసి స్టార్ట్ చేసింది ఈ ఈబీసీ నేస్తం అనమాట. ఈ ఈబీసీ నేస్తంలో భాగంగా మహిళలకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తోడ్పడడం జరుగుతుంది. ఇలా మూడు సార్లు ఈ ప్రభుత్వం 5 ఏళ్ళలో 3 సార్లు ఇస్తామని చెప్పారు. 3 సార్లు ఇస్తే మొత్తం 15,000 45,000 అవుతుంది అన్నమాట. మొత్తం 5 మొట్టమొదటిసారిగా ఈ పథకాన్ని జనవరి 2022లో ప్రారంభించారు. 3,92,000 మందికి 585 కోట్ల ఆర్థిక సాయం అందజేసినారు అన్నమాట. అర్హతలు ఏముండాలంటే 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్న మహిళలు, ఓసీ వర్గంలోని రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ మొదలైనటువంటి కులాల వారు అర్హులు. సో దీనికి కుటుంబంలో ఏం అర్హతలు ఉండాలంటే రైస్ కార్డు కలిగి ఉండాలి, వైట్ రైస్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈ పాయింట్స్ అన్ని ప్రతి స్కీమ్కి ఇవే వస్తాయి. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా తక్కువ ఉండాలి ఆదాయం. గ్రామీణ ప్రాంతాల్లో 10 ఎకరాలు, పట్టణ ప్రాంతాలు 1,000 చదరపు గజాలు,
స్థలం తక్కువ ఉండాలన్నమాట. కరెంటు వినియోగం 350 యూనిట్లు మించరాదు. జగనన్న తోడు. ఈ పథకం ఏం లేదు, ఇది జస్ట్ సున్నా వడ్డీలాగా ఉంటుంది. అంటే 10,000 రూపాయలు గవర్నమెంట్ హామీతో మనకి బ్యాంకుల నుంచి అప్పు ఇప్పిస్తారు. ఇప్పించిన తర్వాత మళ్ళీ దాన్ని విడతల వారికి మనం 1000 రూపాయలు తిరిగి వెనక్కి కట్టాలి. వడ్డీ మాత్రం గవర్నమెంట్ చెల్లిస్తుంది. అసలు మనమే తీసుకొని మనమే బ్యాంకు కట్టాలి. ఈ చిరు వ్యాపారం ఉండటం తోపుడు బండి వారు, గంపలు ఎత్తుకొని తీసుకొని కూరగాయల వ్యాపారం చేసుకునేవారు, చిన్న చిన్న కుట్టులు పెట్టుకునేవారు, వీళ్ళంతా ఈ పథకానికి అర్హులు. ఇది జస్ట్ బ్యాంకులో అంటే అమౌంట్ తీసుకొని మనం తిరిగి కట్టేది. 10,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తారు అన్నమాట. దీంట్లో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన. సో ఫస్ట్ విద్యా దీవెన అంటే కాలేజ్ ఫీజుని గవర్నమెంట్ చెల్లిస్తుంది. వసతి దీవెన అంటే హాస్టల్ ఫీజుని గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఇస్తుంది అన్నమాట. సో ఫస్ట్ విద్యా దీవెనలో ఏ ఏ కోర్సులు ఉంటాయంటే డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ మరియు అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సెస్. గవర్నమెంట్ కాలేజీలోని పీజీ చదివే వాళ్ళకి కూడా ఈ విద్యా దీవెన అనే పథకం అర్హత ఉంటుంది. జగనన్న విద్యా దీవెన ద్వారా కాలేజ్ ఫీజుని చెల్లిస్తారు. వసతి దీవెన ద్వారా 20,000 రూపాయల ఖర్చుల నిమిత్తం అందజేయడం జరుగుతుంది. 20,000 వద్దనుకునే వాళ్ళకి ల్యాప్టాప్ కూడా జరుగుతుంది. కాలేజ్ ఫీజుని మొత్తం 4 విడతల్లో చెల్లిస్తారు. సో తల్లుల ఖాతాలో జమ చేస్తారు. తల్లులు తీసుకొని వెళ్ళి కాలేజీలో కట్టాలన్నమాట. ఫస్ట్ అమ్మఒడిలో అయితే మనకి 2-3 పిల్లలు ఉన్నా ఒకరికే వస్తుంది. ఇందులో మాత్రం ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ మొత్తం అమౌంట్ ప్రతి ఒక్కరికి ఎంతెంత కాలేజ్ ఫీజు ఉంటే అంతా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ పథకానికి అర్హులు ఎవరెవరు ఉంటారంటే 10 ఎకరాల కన్నా పైన ఉన్నా కూడా దీనికి అర్హత ఉంటుంది. ఎందుకంటే కాలేజ్ ఫీజు ఉంటాయి కాబట్టి దీనికి వెసులుబాటు ఉంటుంది. ఈ పథకానికి ఒకటే 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నవారు అర్హత ఉంటుంది అన్నమాట. 25 ఎకరాల వరకు ఉంటుంది మెట్ట ప్రాంతం. సో వైఎస్ఆర్ చేయూత. నెక్స్ట్ 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సహాయం ఎంతంటే 18,750 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది ప్రతి స్కీమ్కి ఎంత అమౌంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. 18,750 రూపాయలు అందజేస్తారు ఈ పథకంలో భాగంగా. మొత్తంగా 4 సంవత్సరాల్లో 75,000 ఇస్తారు అన్నమాట. మొత్తం ఈ పథకం కింద ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో 75,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. మొదటి విడత ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే ఆగస్టు 12, 2020లో ప్రారంభించడం జరిగింది. 23 లక్షల మంది మహిళలకు లబ్ధి పొందారన్నమాట. నెక్స్ట్ రెండవ విడత ఎప్పుడంటే 2021 జూన్ 23న 23,14,00,000 మందికి, అంటే క్రితం శాతం చూసుకుంటే ఎక్కువ. రెండో విడతలో 40,339 కోట్లు అందజేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి బటన్ నొక్కనే పడిపోతాయి. ఎవ్వరు ఇందులో మీడియేటర్ ఉండాలి. సో మొత్తం ఇప్పుడు మూడో విడత ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. ఈ సెప్టెంబర్ నాటికి అది 24 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఎంత అమౌంట్ అంటే 4,685 క్రోర్స్ అంత అమౌంట్ ఉన్నారు, కోట్లు వీళ్ళు తీసుకున్నారు మొత్తం అమౌంట్ ఈ నెలలో, సెప్టెంబర్ నెలలో. ఈ అమౌంట్తో మహిళలు ఏం చేస్తారంటే ఆవులను పెంచుకోవడం, మేకలు, గేదెలు పెంచుకొని ఆర్థికంగా స్వావలంబన చేకూరుతుందని కిరాణా షాపులు కూడా ప్రారంభిస్తారు. గవర్నమెంట్ కూడా కొన్ని కంపెనీలతో టైప్ అయ్యేసి వాళ్ళకి మంచి దిగుబడి అందేలా, ఇప్పుడు అమూల్తో టైప్ అయ్యేసి పాల విలువను 15 రూపాయల వరకు పెంచి లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. దీనికి అర్హతలు ఏమేమి ఉంటాయంటే 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, తర్వాత రైస్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, అవన్నీ సేమ్ అన్ని వేరే పథకాలకు ఉంటే ఈ పథకానికి కూడా ఉంటాయన్నమాట. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వాహనమిత్ర. వైఎస్ఆర్ వాహనమిత్ర అంటే సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ వాహనాలు నడిపేవారు దీనికి అర్హతలు అన్నమాట. సొంతంగా వెహికల్ ఉండాలి ఎవరికైనా సరే, అది రిజిస్టర్ వాళ్ళ పేరు మీద ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆర్థికంగా 10,000 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నమాట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ సార్లు ఏదైనా స్కీమ్ ప్రారంభించారంటే అది వాహనమిత్ర అన్నమాట. 4 సార్లు అమౌంట్ని అందజేయడం జరిగింది ఇప్పటిదాకా. ఈ పథకానికి 4 సార్లు అందజేసినారంట. మొత్తం మీద
మొదటి విడత ఎప్పుడంటే అక్టోబర్ 4వ తేదీ 2019లో ఏలూరులో 239 కోట్ల రూపాయలతో ఈ 2,39,000 మందికి ఆటో డ్రైవర్లకు అందజేయడం జరిగింది ఫస్ట్ విడతలో. రెండో విడత 2020లో జూన్ 4వ తేదీ ప్రారంభించారు. 2,62,000 మందికి ఇవ్వడం జరిగింది. మూడో విడతలో 2021 జూన్ 15న 2,48,000 మందికి అందజేసినారు. సో ఎంత జనం అంటే అన్ని కోట్లు అన్నమాట, 248 కోట్లు అనుకోండి. నాలుగో విడత జూలై 13, 2028లో ప్రారంభించడం జరిగింది. 10,000 రూపాయలు వేస్తారు వాహన మిత్రాలు అని గుర్తుపెట్టారు. సో అర్హతలు వచ్చేసి సొంతంగా వెహికల్ కలిగి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ, లబ్ధిదారి పేరు మీద ఉండాలి, సేమ్ ప్రైస్ కార్డు ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న 4 వీలర్, గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000. సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10 ఎకరాల కన్నా తక్కువ ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు గజాల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు, కరెంటు వినియోగం 350 మీటర్లు మించరాదు. ఇదండి ఈ వీడియోలో. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి కంటిన్యూ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్